ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారిని చాలామంది శ్రీవారి భక్తులకి దగ్గరగా వెళ్ళి చూడాలి అనేటువంటి కోరిక అయితే ఉంటుందండి. దాన్ని మనం L1 దర్శనం అని లేదా మొదటి గడప దర్శనం అని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ని ఎన్ని రకాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది? ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు ఏమిటి? అదేవిధంగా మొదటి గడప దర్శనం టికెట్ ద్వారా వెళ్తున్న శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఎన్ని నిమిషాలు ఉంటుంది, ఎంతసేపు వరకు శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి చాలా రకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ని అతి తక్కువ కాస్ట్లో టికెట్ని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలంటే 3 రకాలుగా శ్రీవారిని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకటి, లక్కీ డిప్ పద్ధతిలో. టీటీడీ దేవస్థానం వారు మనకి ప్రతి నెల కూడా లక్కీ డిప్ ద్వారా శ్రీవారి భక్తుల్ని స్వామివారికి ఆర్జిత సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి, అంటే L1 దర్శనం అంటారు, లేదా మొదటి గడప దర్శనం కూడా పిలుస్తూ ఉంటారండి, చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్ అన్నది మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే మనం ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి ద్వారా 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 పాల్గొనవచ్చు. లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్ అన్నది మనకి ఇందులో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మారాధన సేవలు అయితే మనకి ఈ లక్కీ డిప్లో అందుబాటులో ఉంటాయండి. మీరు ఏ సేవకి ఎంపికైనా సరే, అంటే మీకు ఏ సేవ లక్కీ డిప్లో వచ్చినా సరే, మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం లోపల కూర్చొని శ్రీవారికి జరుగుతున్న ఆర్జిత సేవను చూసిన తర్వాత మిమ్మల్ని అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి, అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. ఇంచుమించుగా మీరు 1 నిమిషం పాటు శ్రీవారిని కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి అర్చన కానీ, అష్టదళ పద్మ సేవ కానీ, తోమల సేవ కానీ సెలెక్ట్ అవుతే శ్రీవారికి జరుగుతున్న ఆర్జిత సేవను చూసిన తర్వాత, అంటే మనకి ఇంచుమించుగా మీరు ఆనంద నిలయంలో, అంటే బంగారు పాకుల్లో స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఉంటుంది కదండి, దాన్ని ఆనంద నిలయం అని బంగారు పాకులని పిలుస్తూ ఉంటారు. అంటే దాటిన తర్వాత మనకి మండపాలు అయితే ఉంటాయి. రాముడి వారి మండపం, కులశేఖర పడి, ఇటువంటి మండపాలన్నీ ఉంటాయండి. మనకి ఇంచుమించుగా ఈ సేవలు అయితే 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా శ్రీవారికి జరుగుతుంటాయి. శ్రీవారికి జరుగుతున్న ఈ 40 మినిట్స్ కూడా మీరు స్వామివారి యొక్క ఆనంద నిలయంలో కూర్చొని స్వామివారికి జరుగుతున్న ఈ సేవలు చూడడానికి అవకాశం ఉంటుంది. మనకి సుప్రభాత సేవ అంటే మనకి బంగారు పాకులు ఉంది కదండి, అక్కడ నిల్చొని స్వామివారికి జరుగుతున్న ఈ సుప్రభాత సేవని మనం చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే ప్రతి శ్రీవారి భక్తులను కూడా పంపించడం జరుగుతుంది. ఇందులో సుప్రభాత సేవకు అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 3 సేవలు కూడా చిన్న పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి అందులోనే ఏ రోజుకి ఆ రోజు మనకి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా శ్రీవారికి ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుందండి. మీరు వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి. మీరు మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ బోర్డు ఉంటుంది కదండి, దాని కింద మనకి లైన్ ఉంటుంది. ఆ లైన్లో నుంచుని మీరు
బిల్డింగ్ పైకి టాప్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ ఆర్జిత సేవల కోసం లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏ రోజుకి జరుగుతున్న సేవలు అయితే ఆ రోజు మనకు అందుబాటులో ఉంటాయండి. ప్రధానంగా మనకి ఈ శ్రీవారిక మొదటి గడప దర్శనం టికెట్తో పాటు కళ్యాణం, ముంజలి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు, ఎటువంటి సుప్రభాతం, తాముల సేవ, అష్టదళ పదపద్భావన, పోలంకి సేవ, మేల్చాటు వస్త్రం, ఇటువంటి సేవలు కూడా మనకి ఏ రోజుకి ఆ రోజు తిరుమల కొండ పైన లెక్కడిప్పులో కూడా శ్రీవారి భక్తులు ఎంపిక జరుగుతుంది. అక్కడ కూడా మనకి సేమ్ ప్రాసెస్ అండి. మీరు లెక్కడిప్పులో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు ఈ శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ, ఈ 4 సేవలకైతే శ్రీవారిక మొదటి గడప దర్శనం ఉంటుందండి. మీరు జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ప్రతి సేవ కూడా దగ్గరగా వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే ఎల్లవన దర్శనం అని లేదా మొదటి గడప దర్శనం అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి రూ. 120 సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ ఉంటుందండి. లెక్కడిప్పుడు సెలెక్ట్ అవుతాయి. తోమల సేవ అయితే రూ. 220, అర్చన సేవ అయితే రూ. 220, అష్టదళ పదపద్మనాభ సేవ అయితే రూ. 1250 చొప్పున మనకి ఈ లెక్కడిప్పులో సెలెక్ట్ అయిన శ్రీవారి భక్తులకైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక కేటగిరీ అయితే, సెకండ్ కేటగిరీ మనకి డొనేషన్ కోటా. అంటే ఎవరైతే టీటీడీ దేవస్థానానికి వాళ్ళు అనుకున్నటువంటి స్కీమ్కి డొనేషన్ చేస్తారో అది కూడా 50 లక్షల నుండి ₹1,00,00,000 ₹1,00,00,000 పైన కూడా ఎవరైతే టీటీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి టీటీడీ దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడా సుప్రభాత సేవ అన్నది వీళ్ళకి కల్పించడం జరుగుతుందండి. అంటే సుప్రభాత సేవ అంటే వీళ్ళకి ఎల్లవన దర్శనం అండి. ఇందులో వీళ్ళు కూడా సుప్రభాత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే వీటితో పాటు వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. అంటే 50 లక్షల పైన వీళ్ళ డొనేషన్ చేస్తారు కాబట్టి ఈ కోటలో కూడా మీరు శ్రీవారిని మీరు ప్రతి సంవత్సరం కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా 50 లక్షల నుండి ₹1,00,00,000 డొనేషన్ చేయలేం కాబట్టి మన అందరికీ కూడా మనకి లెక్కడిప్ పద్ధతిలో టీటీడీ దేవస్థానం వారు ప్రతి నెల కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు లెక్కడిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ లెక్కడిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఏ విధంగా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదండి. దానికి సంబంధించిన వీడియో కూడా మన భక్తి మార్గం ఛానల్ ఉంది. ఒకసారి అది కూడా చూసిన తర్వాత మీరు దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందన్నది నేను స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఫాలో అవుతూ మీరు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా మనకి మూడో కేటగిరీ అంటే కొంతమంది టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మనం ఈ శ్రీవారిక మొదటి గడప దర్శనం టికెట్ అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా వెళ్ళిన వాళ్ళకైతే టికెట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక టికెట్కి ఒక కాస్ట్ అయితే టీటీడీ దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ మినిస్టర్స్ కానీ ఇటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి విఐపి లెటర్ల ద్వారా కూడా మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య సేమ్ అండి మీకు 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. 4వ కేటగిరీ వచ్చి మనకి ఇది కూడా డొనేషన్ కోటా అండి. అంటే శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో టీటీడీ దేవస్థానం వారు వీళ్ళకి ఎల్లవన దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ పర్సన్ 10,000 అండి. అంటే శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. అంటే టీటీడీ దేవస్థానం వారు అనేక ప్లేసుల్లో మనకి స్వామివారికి ఆలయాలు అయితే నిర్మిస్తూ ఉంటారు కదండి. వాటికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో అటువంటి శ్రీవారి భక్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు 3 రకాలుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకటి 3 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి ఈ శ్రీవారికి ₹10,000 డొనేషన్ చేస్తే మీరు శ్రీవారిక మొదటి గడప దర్శనం అయితే మీకు ఉంటుంది. దీన్నే ఎల్లవన దర్శనం అని పిలుస్తూ ఉంటారు. మీకు కూడా కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీకు శ్రీవారిక దర్శనం అయితే మీకు కల్పించడం జరుగుతుంది. మీకు శ్రీవారికి మధ్య దూరం 5 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఇంచుమించుగా మీరు ఒక 30 సెకండ్స్ పైనే అంటే ఒక 1 మినిట్ లోపు అయితే మీరు శ్రీవారిని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున శ్రీవారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ శ్రీవారి భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శ్రీవారిని దగ్గరగా చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. 10,000 రూపాయలు శ్రీవారి టెస్ట్కి డొనేషన్ చేస్తే మీరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్కి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా మీరు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదు ఏ రోజుకి ఆ రోజు మనకి టీడీ దేవస్థానం వారు ఉదయం 9 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా మీరు తిరుమల కొండపైన ఉంటే మాత్రమే మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సుదూర్ఘ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే టికెట్ బుక్ చేసుకున్నా సరే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి టైం సరిపోదండి. అంటే మీరు ఈ రోజున ఉదయం 9 గంటలకు టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది అదే రోజున సాయంత్రం 4 గంటలకు అయితే ఉంటుంది. అంటే సుదూర్ఘ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే అంటే ఉదాహరణకి విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ గోదావరి లేదా వరంగల్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇన్ టైంలో రీచ్ కాలేరు కాబట్టి తిరుపతి వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నా కూడా దర్శనానికి అయితే వెళ్ళలేరండి. మీరు ముందు రోజు తిరుమల కొండపైకి వెళ్ళిపోయి తర్వాత రోజు శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9 గంటలకి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు టికెట్ కనుక బుక్ అవుతే అదే రోజున సాయంత్రం 4 గంటలకి శ్రీవారిని ట్రస్ట్ అడ్వాన్స్ పోర్టల్లో శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు అదే రోజున బుక్ చేసుకుంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 4 మెంబర్స్ వరకు కూడా టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు. ఇందులో కూడా మీరు 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ విధంగా కూడా ఏ రోజుకి ఆ రోజు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కోట వచ్చి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్న శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవారి టెస్ట్ బట్టి కౌంటర్ అయితే టీటీ దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. మీ యొక్క బోర్డింగ్ పాస్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకు చూపించి టికెట్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు ఉదయం 7 గంటలకి అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీ ఫ్లైట్ అన్నది ఏ టైంకి రీచ్ అవుతుంది తిరుపతి అన్నది ప్లాన్ చేసుకుని మీరు అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 టికెట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా. అదేవిధంగా ఆన్లైన్లో ఏ రోజుకి ఆ రోజు బుక్ చేసుకునేటువంటి టికెట్లు అయితే 800 టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా 3 నెలల ముందు రిలీజ్ చేసేటువంటి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో 500 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు ఈ విధంగా కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఇంకా చెప్పాలంటే మనకి కేవలం 120 రూపాయలతోటి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే కేవలం టికెట్ కాస్ట్ మనకి 120 రూపాయలు ఉంటుందండి. స్వామివారికి మెయిన్ ఆలయం ఏదైతుందో అందులో ఒక 40 మినిట్స్ పాటు ఆనంద నిలయం నుంచుని శ్రీవారికి జరుగుతున్న సుప్రభాత సేవ విన్న తర్వాత అంటే స్వామివారికి జరుగుతున్న ఆతిథ్యం చూసిన తర్వాత శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న శ్రీవారి భక్తులు అందరూ కూడా ప్రతి నెల రిలీజ్ అవుతున్న ఈ శ్రీవారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొని శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.